ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా విదేశాల్లో ఉండేటటువంటి వేరే దేశీయులు సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతున్నారు, గీత నేర్చుకుంటున్నారు. మీరు ముందుగా చెప్పినట్టుగా ప్రాణాయామం చేస్తున్నారు, యోగ సాధన చేస్తున్నారు, ఆశ్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. కానీ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర కన్వర్షన్స్ ప్రభావం చాలా పెద్ద స్థాయిలో ఉంది. మారితే మతమే కదా, ఎవరినైనా మేము పూజించుకోవచ్చు కదా అంటున్నారు. కానీ ఆ మతం మారడం వల్ల అసలు సమస్య ఏంటి? అలా అడిగే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎవరినైనా పూజించుకోవచ్చు అనే మాట మీరు నేను చెప్పింది కాదు, భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవరెవరు ఏ ఏ రూపాన్ని, ఏ ఏ శరీరాన్ని శ్రద్ధగా పూజించుకోవాలి అని అనుకుంటారో వారికి అటువంటి శ్రద్ధని నేనే ఇస్తున్నాను అని భగవంతుడు చెప్పేశాడు. కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మనము మన అమ్మను విడిచిపెట్టి పక్కింటి ఆవిడని పోయి అమ్మ అని పిలవం కదా. పిలుస్తామండి? పిలుస్తారు? ఎవరైనా మీలో ఉన్నారా ఎవరైనా పిలిచేవాళ్ళు? చిన్నమ్మ అని పిలుస్తాం, పెద్దమ్మ అని పిలుస్తాం, ఆంటీ అని పిలుస్తాం, అవునా కదా? ఏమండి, అమ్మ అని పిలుస్తారా? పిలిచిన మాట వరుసకి పిలుస్తాం అంతే. అమ్మ దగ్గరికి పోయి అమ్మ దోశ వేసి పెట్టు, అమ్మ ఏదో పని చేసి పెట్టు, అమ్మ డబ్బులు ఇవ్వు అన్నట్టుగా పక్కింట్లో పోయి అడగం కదా. అలాగే మన ధర్మం అనేది మన తల్లితో సమానము, వేరేది వేరే. అందువల్ల మన ధర్మం మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ ధర్మములో నీకు జన్మనిచ్చాడు భగవంతుడు అని అంటే ఊరికే ఇచ్చాడా? ఆ ధర్మములో నువ్వు జీవించాలి అని భగవంతుడు ఇచ్చాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. వచ్చిన వాళ్ళందరూ చెప్పండి, పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవంతుడు చెప్పింది స్పష్టంగా. శ్రేయాన్ స్వధర్మ విగుణ. నువ్వు నీ ధర్మాన్ని పూర్తిగా ఆచరించలేకపోతూ ఉండవచ్చు, నీ ధర్మము నీకు విగుణంగా కనిపించవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నీ ధర్మమే నీకు ఎప్పటికీ మంచి చేసేది, మేలు చేసేది. ఎందుకు? పరధర్మ భయావహ. పరధర్మం అనేది ఎప్పుడు నీకు భయాన్నే కలిగిస్తుంది. కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయ. నీ స్వధర్మములో నువ్వు ప్రాణాలు విడిచిపెట్టడం నీకు శ్రేయస్సు. ప్రాణాలు పోయినా నీ స్వధర్మంలోనే నువ్వు ఉండాలి. పరధర్మము అనేది పనికిరాదు అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. అంటే భగవంతుడి మనస్సు ఏమిటి? నిన్ను ఈ ధర్మంలో నేను పుట్టించింది, నువ్వు ఈ ధర్మంలో జీవించు అని చెప్పడానికి. ఎవరైతే ఈ పని చెయ్యకుండా వేరే ధర్మానికి వెళ్తున్నారో, వేరే మతానికి వెళ్తున్నారో వారు భగవంతుడి యొక్క ఇష్టానికి విరుద్ధంగా చేస్తున్నారు అని అర్థం. భగవంతుడికి విరుద్ధంగా చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడటము అనేది మనం చూడం కదా, చూడలేం. భగవంతుడి మనస్సుకి విరుద్ధంగా నడుచుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మన ధర్మంలో మనం ఉండటమే భగవంతుడి యొక్క సంకల్పము, అదే భగవంతుడికి ఇష్టమైనది. కాబట్టి మతాంతరము అనేది అవసరము లేదు. నీ మతములో నువ్వు ఉంటూ నీ మతాన్ని నువ్వు ఆచరించు, పూజించు, ఇతర మతాన్ని నువ్వు గౌరవించు. ఇది మన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం గుర్తుంచుకోవాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.